హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నోట్లో వెన్నలా కరిగిపోయే మినప సున్నుండలు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వడలుగా చేసుకున్నా లేదా ఇలా సున్నుండలుగా చేసుకున్నా కూడా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు. చాలా ఎనర్జీగా కూడా ఉంటారు ఇలా చేసుకొని తిన్నామంటే. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి పెనం పెట్టుకునేసి ఇందులోకి 2 కప్పులు మినపగుళ్ళు తీసుకునేయాలి. ఒకవేళ మీరు పొట్టుండే పప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే పొట్టు లేనిదే చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్‌లో చక్కగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలండి. ఇలా బియ్యం వేసేదాని వల్ల మనకి సున్నుండ తినేప్పుడు నోటికి అంటుకోకుండా బాగుంటుంది. ఇలా బియ్యం కూడా వేసిన తర్వాత వీటినన్నిటిని ఇలా చక్కగా వేపుకోవాలి. ఇలా మనకి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే పెనాన్ని స్టవ్ మీద పెట్టుకునేసి ఒక 2 స్పూన్లు బాదం పప్పు, ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకునేసి వీటిని కూడా కొద్దిగా నెయ్యి వేసుకునేసి చక్కగా వేపుకునేద్దాము. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇలా జీడిపప్పు బాదం పప్పు కూడా వేగిన తర్వాత వీటిలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇదే పెనంలో ఒక అరకప్పు నిండా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మనకి సున్నుండలకి ఎక్కువే పడుతుందండి. ఒకవేళ కొంచెం ఎక్కువ కాంచి పెట్టుకునేస్తే దాంట్లో ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం సున్నుండలకి ఈ మినపప్పు అనేది చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం ఇట్లా పక్కన పెట్టుకునేస్తే చల్లారుతుంది. ఈ లోపల మనం దీంట్లోకి స్వీట్‌కి తగ్గట్టుగా బెల్లం వేసుకునేద్దాము. మనం తీసుకున్న 2 కప్పుల మినపగుండ్లకి 1 కప్పు స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మిక్సీ జార్‌లోకి మనం మినపగుళ్ళు చల్లారిపోయింటాయి కదా! ఇవి వేసుకునేయాలి. ఇందులోనే ఒక 3 ఇలాచీ కూడా వేసుకునేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి. మనకి మినపప్పు అనేది మరీ మెత్తగా అవ్వదండి. కొంచెం బరగ్గానే ఉంటుంది. సున్నుండలకి ఇలానే ఉంటే బావుంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో బెల్లము అలానే మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా! ఇవి కూడా వేసుకునేసి దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. మనకి ఇదైతే మెత్తగా వస్తుందండి. ఇలా మెత్తగా వేసుకోవాలి మిక్సీ అనేది. మీకు పట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇదే బౌల్‌లో వేసుకునేసి దీన్నంతా ఒకసారి చక్కగా చేత్తో కలుపుకునేయాలి. మనకి మినప్పిండి, బెల్లం పొడి అంతా ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దీన్ని లడ్డూలాగా చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం పిండిలో వేసుకున్నామంటే నెయ్యి అనేది మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఇలా చూసి వేసుకునే దానివల్ల. అంతా ఒకేసారి వేస్తే ఒకవేళ ఎక్కువ అవుతుంది కదా! కాబట్టి ఇలా చూసి వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు సున్నుండలు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజునే చేస్తా ఉండాను. ఇలా మనకి నచ్చిన సైజుల్లో చేసుకోవచ్చండి. సున్నుండ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి మనం నెయ్యి వేసిందంతా ఇలా చక్కగా ఉండలు చేసుకునేయాలి. మీరు ఒకవేళ బెల్లం సున్నుండలు వద్దు అనుకునేస్తే మన ఛానల్‌లో చక్కెరతో కూడా చేసి పెట్టుండానండి. చూడనోళ్ళు ఎవరైనా వెళ్లి చూసి చేయండి. అవి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మిగతా పిండిలో కూడా ఇంకొంచెం నెయ్యి ఉంది కదా! ఆ నెయ్యిని మొత్తం వేసుకునేసి ఈ పిండిని కూడా సున్నుండలు చేసుకునేద్దాము. ఇలా చూసి వేసేదాని వల్ల మనకే మంచిదండి. ఎక్కువ పడకుండా కరెక్ట్‌గా ఉంటుంది. ఇలా నేతి సున్నుండలు చాలా మంచిదండి. వీక్‌గా ఉండోళ్ళకైనా, నీరసంగా ఉండోళ్ళకైనా, కాళ్ళు నొప్పులు గానీ, ఒళ్ళు సుస్తిగా గానీ ఉండకుండా ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తిన్నామంటే, ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నిలువ ఉంచుకోవాలన్నా కూడా ఉంచుకోవచ్చు. మనకివి 20 రోజులైనా, 10 రోజులైనా ఎక్కడికి పోవు. చాలా చక్కగా టేస్టీగానే ఉంటాయి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది.